మొట్టమొదటిది ఏమున్న లక్షణం? సహవాసం లేదు. అంటే అబ్రహాము కుటుంబంతో ఆమె సహవాసాన్ని, అంటే స్నేహాన్ని కోరుకోవడానికి ఆమె ఇష్టపడలే. అంటే దూరంగా ఉండడానికే ఆమె ఇష్టపడుతూ వచ్చింది. కానీ ఇక్కడ మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3-6 వచనాలు మనం చూసుకున్నట్లయితే మన సహవాసం ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా ఉండాలి. అదేవిధంగా మన సహవాసం చేస్తున్నామని అనుకుంటామే కానీ మనము సత్యమును జరగకుండా చీకటిలోనే నడుస్తామంట. అంటే దేవుని పిల్లలతో నాకు సహవాసం ఉంది, నేను బాగానే ఉంటున్నాను కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుని పిల్లలతో సహవాసం లేకపోవడం వల్ల లోతు కుటుంబం ఏమైపోయింది? లోతు భార్య ఏమైపోయింది? ఆమెలో చేదు గుణాలే తప్ప మంచి గుణ లక్షణాలు మనకేమీ కనిపించవు. ఇప్పుడు అబ్రహాము కుటుంబంతో విడిపోయి ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది? సొదొమ గుమొర్ర పట్టణానికి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న తర్వాత ఆమె ఏమన్నా ప్రశాంతంగా జీవించిందా? లేదు. అక్కడ ఉగ్రత రావడం, ఆ తర్వాత తన కుమార్తెలు వేరే విధంగా తప్పులు చేయడం, ఆ తర్వాత తన కుమార్తెల్ని అక్కడ ఉన్నటువంటి సొదొమ గుమొర్రలో ఉన్నటువంటి పట్టణస్థులకి ఇచ్చి పెండ్లి చేయాలనుకోవడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సిరి సంపదలను ఆశించి ఆమె వెనుక తిరిగి చూసి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయింది. అంటే ఇలా ఉప్పు స్తంభం అవడానికి కారణం ఏమిటి అంటే సహవాసంలో తను లేదు. సహవాసంలో ఉన్నట్లయితే ఇలా జరిగేది కాదు.